పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిఆర్ఓ పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టుకు సరెండర్ చేస్తే రిమాండ్ చేయకుండా కింది కోర్టు వదిలేసిన తర్వాత దిగిపోయింది మిడతల దండులాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండుపాళెం బ్యాచ్ అంతా. జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పూడి శ్రీహరి అంతకుముందు ఎప్పుడు జర్నలిస్ట్ అని సంబోధించలా. అరెస్ట్ చేసిన తర్వాత మాత్రమే అతను జర్నలిస్ట్ అని ప్రచారం మొదలుపెట్టింది దండుపాళెం బ్యాచ్. ఎందుకు అరెస్ట్ చేసిందని మాత్రం చెప్పట్లా. మైకులకు ముందు వాలిపోయారు ముఠా అంతా. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కారణం చేత అరెస్ట్ చేశారో చెప్పి వాళ్ళు ఖండిస్తే బాగుండేది. అదేమీ లేదు. జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా అంటూ ఎవడికి వచ్చినట్టాడు మాట్లాడి ముగించి ప్రెస్ మీట్లు వెళ్ళిపోయారు. బెయిల్ వచ్చేసింది కదా అని. కింది కోర్టు రిమాండ్ ఒప్పుకోకపోవడాన్ని, బెయిల్ ఇవ్వడాన్ని రాష్ట్ర పోలీసులు హైకోర్టులో విన్నవించుకుంటే హైకోర్టు కింద కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఎందుకు కొట్టివేసింది? సాక్ష్యాలు స్పష్టంగా కనపడతాయి. ఏం చేశాడు? ముఖ్యమంత్రి గారి మీద ఇష్టానురీతిగా పోస్టర్లు వేసి పోస్ట్ చేశాడని, అవి తయారు చేయడానికి అతనే కారణమని కేసు పెట్టారు. ఒక ముఖ్యమంత్రిని అంత దారుణంగా చిత్రీకరిస్తూ చేసిన వ్యక్తి మీద రాజద్రోహం కేసు పెట్టాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి రాజద్రోహం కేసులు చాలా చూసాం మనం. ఇవాళ కూడా రాజద్రోహం కేసు పెట్టి జగన్ రెడ్డి వ్యవహరించినట్టయితే ఎలా ఉండేదో గానీ ముఖ్యమంత్రి గారు అలా వ్యవహరించలా. జగన్ రెడ్డికి మళ్ళీ దుర్మార్గంగా ఆయన ఆలోచన చేయలే. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయనే ఉద్దేశంతో ఆయన ఈ విషయంలో జోక్యం చేసుకోవాలా. అసలు ఎంత దుర్మార్గంగా పూడి శ్రీహరి అనే వ్యక్తి వ్యవహరించాడో చూస్తే ఎవరికైనా చెప్పుతో కొట్టాలన్నంత కోపం వస్తుంది. అలాంటి వ్యక్తిని సమర్థించిన వెధవల్ని చూస్తే మెట్టుతో కొట్టాలనిపిస్తుంది. అవి కూడా చూద్దాం ఎంత దారుణంగా రాశారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అవినాష్ రెడ్డి పన్నిన కుట్రలో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎలా చంపారో ప్రపంచం అంతా చూసింది. ఉదయం 4:50 ఎప్పుడో పులివెందుల నుంచి భారతిరెడ్డి గారికి ఫోన్ వచ్చింది. ఏం మాట్లాడారో మనకు తెలియదు. కింద అప్పటికే మీటింగ్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని పైకి పిలిచి ఏం చెప్పిందో తెలియదు. జగన్ రెడ్డి కిందకు వచ్చి ఆయనతో పాటు కూర్చున్న వాళ్ళతో నో మోర్ బాబాయ్ అని చెప్పి తన కార్యక్రమాలను కొనసాగించుకుంటా 5 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకు వెళ్లే జగన్ రెడ్డి బాబాయ్ చనిపోయాడని వార్త తెల్లారుజామున వస్తే సాయంకాలం 5 గంటలకు నింపాదిగా పులివెందులు చేరాడు. ఆ కేసుని ఎలా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సునీతారెడ్డి ఒంటరి పోరాటం ఎలా చేస్తా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. వ్యవస్థలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని లెక్కల మోట్లతో ఆ కేసుని ఎలా నీరుగార్చే ప్రయత్నం చేసి తప్పించుకోవాలని చూస్తూనే ఉన్నాం. ప్రతి వ్యక్తికి తెలుసు ఆ హత్య ఎవరు చేశారు, ఎవరు చేపించారు అన్నది. వెనక ఉన్నది ఎవరో కూడా అందరికీ తెలుసు. తెల్లవారుజామున 4:40 50 నిమిషాలుగా ఫోన్ రిసీవ్ చేసుకున్న భారతిరెడ్డిని ఇంతవరకు విచారించాల. జగన్ రెడ్డికి కబురు చెప్పిన జగన్ రెడ్డి అప్పుడు దాకా సాయంకాలం దాకా ఎందుకు వెళ్ళలేదు పులివెందుల, ఏం జరిగింది అని తెలుసుకోవడానికి కూడా జగన్ రెడ్డిని ఇంతవరకు విచారించాల. తెల్లారాక గుండెపోటు అన్నారు. విజయసాయి రెడ్డి ప్రెస్ స్పష్టంగా చెప్పాడు గుండెపోటు అని. అవినాష్ రెడ్డి నాకు చెప్పాడు అన్నాడు. ఇంతవరకు విజయసాయి రెడ్డి సిబిఐ విచారించాల. మళ్ళీ దీని మీద ఎవరు మాట్లాడకుండా ఎక్కడ నిజాలు బయట పడతాయని 10 గాగడ్డ తెచ్చాడు జగన్ రెడ్డి. ఎందుకు తేవాలి గాగడ్డరు? మీ హస్తం లేకపోతే మీరు గాగడ్డ తేవాల్సిన అవసరం ఏముంది? తీసుకొచ్చి ప్రజల నోళ్లు, ప్రతిపక్షాల నోళ్లు ఎందుకు మూశారు? అక్కడ అర్థమైపోతుంది. సూత్రధారి జగన్ రెడ్డి, మొత్తం కథంతా నడిపింది అవినాష్ రెడ్డి, మధ్యలో ఇద్దరికి కమ్యూనికేట్ చేసింది భారతిరెడ్డి, పాల్గొంది ఎవరో అందరికి తెలిసిందే. ఆ రోజు సాక్షిలో భారతిరెడ్డి ఏమి రాపించింది? నారాసుర రక్త చరిత్ర. మాట్లాడకుండా గాగడ్డ తీసుకొచ్చి తన పత్రికలో మాత్రం ఈ ఆర్టికల్ రాపించింది భారతిరెడ్డి. మరి ఈ ఆర్టికల్ రాపించిన భారతిరెడ్డిని ఎందుకు విచారించాల సిబిఐ? ఇంత ఆర్టికల్ రాపించిందంటే లోటుపాట్లు, లోతైన వ్యవహారాలు ఆమెకి తెలిసే ఉంటాయి. ఆమెను విచారిస్తే ఇంకా అనేక విషయాలు బయటపడతాయన్న ఆలోచన కూడా చేయకుండా, వాళ్ళని విచారించకుండా ఎవరికి ఈ వ్యవస్థ సహాయపడుతున్నాయి. వివేక కేసులో వివేకానంద రెడ్డి గారిని చంపిన రోజున ఎన్ని రకాలుగా మాట్లాడారో, ఎన్ని కబుర్లు చెప్పారో అన్ని తెలిసినా కూడా ఇవాళకి సిబిఐ మేనమేషాలు లెక్క పెడతా ఉందంటే అడ్డుకుంటున్నది ఎవరు, కాపాడుతోంది ఎవరు? సిఐ అనుకుంటా రామ్ సింగ్ గారు. ఆయన మీద కేసు పెడితే ఎందుకు కేసు పెట్టాడు, ఎవరి ప్రోద్బలంతో కేసు పెట్టాడు అన్న కోణంలో కూడా ఇంతవరకు సిబిఐ విచారించాల. నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తున్న రామ్ సింగ్ ని ట్రాన్స్ఫర్ చేశారు కానీ కేసు పెట్టిన వ్యక్తిని ఇంతవరకు ప్రశ్నించలా. అంటే రామ్ సింగ్ ఇలాగ కొనసాగిస్తే మన బతుకులు బస్టాండ్ అయిపోతే, మన బ్రతుకులు జైలు పాలవుతాయి అనే ఉద్దేశంతో రామ్ సింగ్ లాంటి అధికారిని కూడా ట్రాన్స్ఫర్ చేపించారంటే ఆ హంతకముఠా వెనక ఎవరు ఉన్నారనేది స్పష్టం. సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్తే ఆ అధికారులను ఎలా తరిమి సరిహద్దు దాటించారో అందరం చూసాం.
ఆ అవినాష్ రెడ్డిని ఇంతవరకు విచారించలా, అరెస్ట్ చేయలేకపోయారు సిబిఐ వాళ్ళు. ఏంటి, ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు సిబిఐ జగన్ రెడ్డికి భయపడతా ఉంది? 11 సిబిఐ కేసుల విచారణ లేదు, కోర్టుకు రాకపోయినా పట్టించుకునేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. వీటన్నిటి వెనక ఉన్నది ఎవరు? జగన్ రెడ్డిని కాపాడుతున్నది ఎవరు? ఇది వాళ్ళ చర్చ. ఇండియాలో, భారతదేశంలో జరుగుతున్న చర్చ. ఒక క్రిమినల్, ఒక ఆర్థిక ఉగ్రవాది 11 సంవత్సరాలుగా కోర్టు మెట్లు ఎక్కకుండా వ్యవస్థను మేనేజ్ చేస్తూ తిరుగుతున్నాడంటే వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని వ్యవహరిస్తున్నాడా, లేదు ఇంకెవరన్నా వెనకాల ఉండి ఆదుకుంటున్నారా అన్న చర్చ అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. భారతదేశంలో అత్యున్నత వ్యవస్థలు 3: సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ. కోడికత్తి సీను కేసులు ఎంతవరకు ఎన్ఐఏ జగన్ రెడ్డిని విచారించలేకపోయింది, ఎన్ఐఏ కోర్టు జగన్ రెడ్డిని కోర్టుకు రప్పించలేకపోయింది. ప్రపంచంలో ఎన్ఐఏ అంటే మంచి పేరుంది, కానీ జగన్ రెడ్డికి వచ్చేటప్పుడు చతికిలు పడింది. ఇక సిబిఐ 11 కేసులు 13 ఏళ్లుగా సాగదీస్తానే ఉంది, ఇంతవరకు విచారణకు రాలా. 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేసిన కోర్టు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందో తెలియదు. 7, 8 ఈడీ కేసులు ఉన్నా ఈడీ పట్టించుకోదు. 3,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటికీ ఈడీ సీజ్ చేసింది. సిబిఐ స్పష్టంగా 40,000 కోట్ల రూపాయల ఆస్తులు క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించాడని చెప్పిన కేసులు నమోదు చేసిన ఈడీఏ 3,000 కోట్ల మాత్రమే సీజ్ చేయడం గల కారణాలేంటి? ఎందుకు ఈడీ జగన్ రెడ్డిని విచారించి మిగతా ఆస్తులు సీజ్ చేయటం లేదు? పోనీ మీకు చేత కాకపోతే, విచారించే సమయం లేకపోతే, కేసులు తేల్చే ఇష్టం లేకపోతే కేసులు మూసేయండి. ఎందుకు లక్షల రూపాయలు ప్రజా సొమ్ము దుర్వినియోగం చేస్తారు? కేసుల పేరట ఎందుకు సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ ప్రజల సొమ్మును ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మా వల్ల కాదు, మేము జగన్ రెడ్డిని ఏమీ చేయలేము, అరెస్ట్ చేయలేం, కోర్టుకు రప్పించలేం అని చేతులు ఎత్తేయండి. లక్షల రూపాయలు ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా, ఖర్చు కాకుండా ఖజానాలో ఉంటుంది. సుప్రీంకోర్టు చెప్పిన, హైకోర్టు మొత్తుకున్న జగన్ రెడ్డి విషయంలో సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ మిగతా వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నాయి? దేశ ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రజల సొమ్ము లక్షలు జీతాల రూపంలో తీసుకుంటూ ఒక ఆర్థిక ఉగ్రవాదిని కట్టడి చేయలేకపోతే దేశ భవిష్యత్తు ఏంటి? జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని అదే దారిలో యువత వెళితే ఈ దేశ పరిస్థితి ఏంటి? ఇది వాళ్ళ దేశంలో జరుగుతున్న చర్చ. జగన్ రెడ్డి విషయంలో ప్రపంచం కూడా విస్తుపోయేలా వ్యవహరిస్తున్న వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్న ఆ కొద్దిపాటి నమ్మకం కూడా సన్నగలక ముందే కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించకపోతే వ్యవస్థలతో పాటు ప్రభుత్వాల మీద కూడా ప్రజలకు అనుమానాలు రేకెత్తే అవకాశం ఉంది. ఇప్పుడు పూడి శ్రీహరి విషయంలో కూడా ఇలాగే మళ్ళీ మొదలు పెట్టారు. జర్నలిస్ట్ అయితే ఏం చేస్తాడు? జర్నలిస్ట్ ప్రజల పక్షాన పోరాడేవాడు జర్నలిస్ట్, సమాజం కోసం పనిచేసేవాడు జర్నలిస్ట్, ప్రభుత్వాన్ని నిలదీసేవాడు జర్నలిస్ట్, రాజకీయ నాయకులు చేసే తప్పుల్ని ఎత్తి చూపేవాడు జర్నలిస్ట్. చంద్రబాబు నాయుడు గారు చేసే పనుల్లో ఏమైనా లోపాలుంటే ఎత్తి చూపించండి, ప్రజల పక్షాన పోరాడండి, ప్రశ్నించండి, తప్పులేదు. కానీ నీచంగా మీరే ఒక వ్యక్తిని దుర్మార్గంగా హత్య చేపించి ఆయన చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని రాస్తే సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మీకు అంటిన రక్తాన్ని ఎదుటివారికి పూసి ప్రజలను తప్పుదోవ పట్టిద్దామని చేసే ప్రయత్నం బూమరాంగ్ మీకే, మీ మెడ చుట్టుకే చుట్టుకుంటా ఉంది. అది మీకు అర్థం కావడం లేదా? మీ రాక్షస ప్రవర్తన గుర్తించే ప్రజలకు తెలియబట్టే మిమ్మల్ని కట్టడి చేసి 11 సీట్లకు పరిమితం చేశారు. మీ వక్రాక్ష సర్క్యులేషన్ 11 లక్షల నుంచి 2 లక్షలకి కుదించారు. అయినా మీకు అర్థం కావడం లేదా? ఎందుకు తప్పుడు రాతలు? భారతిరెడ్డిని ప్రశ్నించాడని, విమర్శించాడని టీడీపీ కార్యకర్త కిరణ్ ని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేపించి ఎవడన్నా ఆడవారిని విమర్శిస్తే ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి తన పార్టీకి సంకేతాలు ఇచ్చి కట్టడి చేసిన చంద్రబాబు గారి మీద అదే సాక్షి అధినేత భారతిరెడ్డి గారు ఇవాళ్టకి కుళ్ళు కుట్రలతో ఆయన మీద వ్యాసాలు రాపేస్తున్నారు, ఆయన చేతిలో కత్తి పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకే పూడి శ్రీహరి ఏం చేశాడో చూద్దాం, ఎంత దుర్మార్గుడో చూద్దాం. ఇవాళ అరెస్ట్ అయ్యి లోపల ఉండేటప్పటికి జర్నలిస్ట్ గుర్తొచ్చాడా? ఆ రోజు నారాసుర రక్త చరిత్రలో వివేకానంద రెడ్డి ఫోటో వేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆ రోజు ఈ పోస్టర్ డిజైన్ చేసి ఆర్టికల్ రాసి లబ్ధి పొందారు, సీట్లు సాధించుకున్నారు. సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని నిలువులో ముంచేశారు, అడ్డగోలుగా దోచేశారు. కనీసం వివేకా గారి హత్య చూసిన తర్వాత అన్న ప్రజలు ఆ దుర్మార్గుల నీచత్వాన్ని, దుర్మార్గాన్ని, కర్కసత్వాన్ని అర్థం చేసుకోకుండా గెలిపించడమే ప్రజలు చేసిన తప్పు. అదే వాళ్ళ మహాపాపమై రాష్ట్రాన్ని చుట్టి శనిలా దాపురించి ఎలా నాశనం చేసిందో చూస్తానే ఉన్నాం. ఆ నాశనం కాపాడ్డ రాష్ట్రాన్ని మళ్ళీ తన చేతిలో తీసుకుని పసిబిడ్డలా సాగుతూ అభివృద్ధి దిశగా అడుగులు వేపిస్తా ఉంటే, సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తా ఉంటే మళ్ళీ కుట్రలు మొదలు పెట్టారు సాక్షి వాళ్ళు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ సోషల్ మీడియాలో. ఏం రాశారు, ఏం ప్రచారం చేశారు? దీని ఆధారంగా పూడి శ్రీహరిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? శ్రీహరి ఏమన్నా దేశోద్ధారకుడా, స్వాతంత్ర సమరయోధుడా? అరెస్ట్ చేసి ఎందుకురా బాబు? తెగిపడిన కోడిలా కొట్టుకుంటున్నారు గిలగిల. వాళ్ళు ఏం రాశారు చూడండి. అధికారం కోసం హత్యా రాజకీయాలు చేయడం,
ఆ పాపాన్ని ఎదుటివారికి అంటగట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం దశాబ్దాలుగా చంద్రబాబుకి బాగా అలవాటైన విద్య అంట. హత్యలు చేసేది, నిందలు వేసేది చంద్రబాబేనట. బాబు కెరీర్ మొత్తం హత్య రాజకీయాలేనంట. సిగ్గుందా రాయడానికి మీకు? మనుషులేనా మీరు? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అశుద్ధం తినేవాడు తప్ప అన్నం తినేవాడు ఎవడు ఇలాంటి మాటలు మాట్లాడరు, రాతలు రాయరు. అలాంటి వ్యక్తిని పట్టుకుని జర్నలిస్ట్ అని చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్ట్ చేశారు, కుప్పం కోర్టులో హాజరుపరిచారు. కుప్పం కోర్టు రిమాండ్కి నిరాకరించింది. దాని మీద పోలీసులు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కింద కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. విచారిస్తారు. ఎందుకు విచారించరు? రాజద్రోహానికి పాల్పడ్డ ముఖ్యమంత్రిని అంటామంటే రాజద్రోహానికి పాల్పడమే. ఆనాడు రఘురామకృష్ణరాజు గారు టీటీడీ విషయంలో జగన్ రెడ్డి చేస్తున్న పనులను ప్రశ్నించినందుకే ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి ఎలా పోలీస్ స్టేషన్ చిత్రహింసలకు గురి చేశారో చూసాం మనం. ఆయన్ని చంపడానికి ఎలా ప్రయత్నించారో చూసాం మనం. ఇవాళ కేవలం అరెస్ట్ చేసి కోర్టు సరెండర్ చేస్తే ఏడుపులు ఎవరు సచ్చారని చెప్పి ఏడుస్తున్నారు మీరంతా. ఒక ముఖ్యమంత్రి మీద అలాంటి రాతలు రాయడమే అని బుద్ధి చెప్పకుండా మీరు వ్యవహరించిన తీరు చూసి వాళ్ళ ప్రజలు చీకొడుతున్నా మీకు సిగ్గు శరం రాట్లా. హత్యలు చేసి ఎవరు ముఖ్యమంత్రి అయ్యారో కడప ప్రజలను అడిగితే చెప్తారు. పరిటాల రవి గారిని దారుణంగా హత్య చేపించిన రాజశేఖర రెడ్డి తనకు రాజకీయంగా అడ్డు ఉండకూడదని చెప్పి వ్యవహరించిన తీరుని రాయలసీమ మొత్తం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీకు మళ్ళీ హత్య రాజకీయాలు చేయాలనుకుంటే ఇవాళ పూడి శ్రీహరి లాంటి వాడు కూడా ఆయన మీద వ్యాసాలు రాసి పోస్టులు వేసే పరిస్థితి ఉంటుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు, ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ఎమ్మెల్యే అవుతాడా అని వాళ్ళు ప్రజలు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. వంగవీటి రంగా గారిని హత్య చేపించిన వాళ్ళు నీ పక్కనుంటే జగన్ రెడ్డి నిన్నే ప్రశ్నిస్తున్నాం. నీ పక్కన పెట్టుకు తిరుగుతా ఉంటే ఆ హత్యని చంద్రబాబు గారికి ఆపాదించడం మీ దుర్మార్గమైన చర్య కాదా? వంగవీటి రంగా గారి హత్య విషయంలో మీ నాయన వైఎస్ రాజశేఖర హస్తం లేదని చెప్పగలవా? వైఎస్ రాజశేఖర ప్రమేయం లేకపోతే నీ ఇంటి పక్కన ఉన్న 5 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? ఎందుకు క్లియర్ చేపించారు? 2,000 కోట్ల రూపాయల ఆస్తిని ఎందుకు రంగా గారి హత్య విషయంలో ముద్దాయిగా ఉన్న వ్యక్తికి అప్పగించారు మీరు? ఆ వ్యక్తి కుమారుని మీ పక్కన ఎందుకు పెట్టి తిప్పుతున్నారు? ఇవాళ హత్య కేసులో నిందితులుగా ఉన్నాళ్ళేమో జగన్ రెడ్డి పక్కన ఉన్నారు. హత్య గావింపబడ్డ రంగా గారి కుటుంబం అంతా వాళ్ళ బాబు గారి పక్కన ఉంది. దీన్ని బట్టి అర్థమవట్లా ఎవరు చేపించారో. ఇంకా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు మీరు. ఎవరు నమ్మిద్దాం అనుకుంటున్నారు? ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగ శక్తిగా మారారా? రాజ్యాంగ శక్తిగా మారిన సూర్పడకని మీ పక్కన పెట్టుకుని సిగ్గు లేకుండా రాస్తారా? మా పార్టీ, మా ఎన్టీఆర్, మా ఇష్టం, మేము మార్చుకుంటాం. మీకేంద్ర నొప్పి? మీకెందుకు? ఆ సెకండ్ని పంపించి కూడా ఆనాడు మీ నాన్న రాజశేఖర్ అని చెప్పి రాష్ట్రం అంతా కోడే కూసింది. ఆ విషయం మర్చిపోతే ఎట్లా? రామారావు గారి దగ్గర సెకండ్ని పంపించి పార్టీని నిర్వీర్యం చేసి రాజకీయంగా ఎదుగుదామని మీ నాన్న రాజశేఖర రెడ్డి వేసిన ఎత్తుగడదని రాష్ట్రం అంతా తెలుసు. ఇవాళ ఆ సెకండ్ని పక్కన పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నావా? జగన్ రెడ్డి రంగా గారిని హత్య చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుని నాటకాలు ఆడుతున్నావా? పెంగళ దశరథరాం నాడు జరిగిన సంఘటన, నాడు ఎందుకు దశరథరాంని అడ్డం తొలగించుకున్నాడో మీ నాన్న అడిగి చెబుతాడు. అది కూడా మీ నాయన కుట్రే. ఆనాడు పెంగళ దశరథరాం ఇందిరాగాంధీ మీద ఆర్టికల్ రాస్తే, నీచంగా రాస్తే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద క్రెడిట్ కొట్టేద్దామని మీ నాన్న రాజశేఖర రెడ్డి చేపించిన హత్య పెంగళ దశరథరామ్ది. బెజవాడలో ఉన్న ప్రతి వాడికి తెలుసు ఆ విషయం. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి తెలుసు ఆ విషయం. రాజారెడ్డి బాబు సమయంలోనే రాజారెడ్డి హత్య అంట. వైఎస్ రాజారెడ్డి ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? ముఠా నాయకుడు వైఎస్ రాజారెడ్డి దొంగలను పెంచి పోషించి ముఠాలుగా తయారు చేసి రాష్ట్రం మీద పడి దోచుకుని ఆ సొమ్ముతో, ఆ రక్తపు కూడుతో మీకు ఆస్తులు నిర్మించి పెడితే ఆ గొడవల్లో ఆయన్ని ఎవరో హత్య చేస్తే దానికి బాబు గారికి సంబంధం ఏంటి? ఆ రోజు మీ నాయన రాజశేఖర రెడ్డి చెప్పాడు, ముఠా కక్షల వల్ల మా నాన్న చనిపోయాడు, నాకు ఇక ముఠా కక్షలు అంటే ఇష్టం లేదు, ముఠాను ప్రోత్సహించను, హత్య రాజకీయాలను ప్రోత్సహించని చెప్పాడు. ఆ విషయం నీకు తెలీదా? నీకు గుర్తులేదా? నువ్వు మర్చిపోయావా? ఏదైనా మాట మాట్లాడే ముందు ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించకపోయినా ఇష్టానురీతిగా రాసిన అవన్నీ బూమురాంగై నీకే తగులుతీ. జగన్ రెడ్డి రాష్ట్రంలో హత్యా రాజకీయాలు చేసింది మీ కుటుంబం, రాష్ట్రాన్ని లూటీ చేసింది మీ కుటుంబం, రాష్ట్రాన్ని ముంచింది మీ కుటుంబం. నీ పిల్లి కోతలో, నీ ఒక్కరాక్ష రాతలో, నీ సెకండ్ రాజకీయాలు, నీ హత్యా రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారి తలలో ఉన్న తెల్ల వెంట్రుకు కూడా అదరదు బెదరదు. అదొకటి గుర్తుంచుకో. ఇలా రాయబట్టే పూడి శ్రీహరి అనేవాడిని అరెస్ట్ చేశారు. మరి ఈ పోస్టులో వైఎస్ వివేక ఫోటో ఎందుకు వేయలేదు? శ్రీహరి ఎందుకు వేయలా? భారతి గారు ఎందుకు వేపించలా? పాత వ్యవహారాలు తీసుకొస్తే నేటి తరాలకు తెలియదు, నమ్ముతారు, నమ్మించవచ్చు. దాని ద్వారా ఏదో పబ్బం గడుపుకుందాం అన్న ఆలోచన దుర్మార్గమైన
ఆలోచన తప్ప ఇంకోటి కనపడట్లా మీ దగ్గర. నీచపు రాతలు మానండి, అబద్ధాలు చెప్పడం మానండి, ప్రజలు మెచ్చేలా ప్రవర్తించండి. అబద్ధాలతో, చిల్లర రాతలతో, దుర్మార్గాలతో రాజకీయాలు చేయలేరు, మన జాలవు కూడా. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వాడు ఎవడైనా, జర్నలిస్ట్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, మేధావి అయినా, ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. మీ ఇష్టాల రీతిగా మీ ఇష్టంకి వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటా చేసుకుంటా వెళ్ళిపోతాం అంటే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు కాదు, నారా లోకేష్. గుర్తుంచుకోండి.